రెస్టారెంట్లలో ఆహారం వడ్డించే రోబోల్ని చూసే ఉంటారు. హాస్పిటల్స్లో ఆపరేషన్లు చేసే రోబోల గురించి కూడా వినే ఉంటారు. మరి స్మార్ట్ ఆఫీస్ రోబో గురించి ఎప్పుడైనా విన్నారా? టెస్లా రూపొందించిన ఆప్టిమస్ రోబో స్ఫూర్తితో ఏఐ వినియోగించి కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు దీనిని తయారు చేశారు. ఆ రోబో పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? ఆ వివరాలు ఈ స్టోరీలో. ఇంజనీరింగ్ అంటే పుస్తకాలలోని విషయాలకే పరిమితం కాదు. నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ప్రజలకు ఉపయోగపడేలా కొత్త ఆవిష్కరణలు చేయడం కూడా ముఖ్యం. అందుకే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక సృజనాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. టెస్లా రూపొందించిన ఆప్టిమస్ రోబో స్ఫూర్తిగా తీసుకుని ఏఐ ఆధారంగా స్మార్ట్ ఆఫీస్ రోబో తయారు చేశారు. అచ్చం అమ్మాయిలా కనిపిస్తున్న ఈ రోబోను చేసింది కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు. ఇటీవల టెస్లా రూపొందించిన ఆప్టిమస్ను ఆదర్శంగా తీసుకుని కృత్రిమ మేధతో స్మార్ట్ ఆఫీస్ రోబో తయారు చేయాలనుకున్నారు. ముందుగా ఒక బొమ్మ బేస్గా తీసుకుని దానిలో అవసరమైన సెన్సార్లు, మాడ్యూల్స్, ఎలక్ట్రానిక్ పరికరాల్ని జోడించారు. చెప్పిన మాట అర్థం చేసుకునేలా ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేశారు. మా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఇప్పుడు ఎలాన్ మస్క్ది టెస్లా కంపెనీ ఉంది. వాళ్ళు ఆప్టిమస్ అని ఒక రోబోట్ తయారు చేశారు. అది సుమారు 50 లక్షలు. సో మేము దాన్నే కొంచెం రీక్రియేట్ చేయాలని. సో ఆప్టిమస్ అనేది ఇంట్లో డైలీ టాస్కులు చేయగలదు. సార్ చెప్పినట్టు మనకు ఒక క్లర్క్ లాగా, ఒక ట్యాక్సీ డ్రైవర్ లాగా చాలా యూజెస్ ఉన్నాయి. సో మేము ఫస్ట్ అనేది ఈ ఫేస్ తయారు చేసాం. సో ఇక్కడ కెమెరా వచ్చి హ్యూమన్ లాగే డిటెక్ట్ చేసి అన్ని హ్యూమన్ లాగా టాక్ కూడా. మేము ఫ్యూచర్ యాడ్-ఆన్స్ వచ్చేసి ఇలాగ ఒక వెరీ లైక్ హ్యూమనాయిడ్ ఫేస్, హ్యూమనాయిడ్ ఆర్మ్స్, ఇంటరాక్టివ్ వాయిస్. సో ఇప్పుడు కొన్నిసార్లు డిలే వస్తుంది, కానీ ఫ్యూచర్లో మాత్రం లైక్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ వైపు వెళ్ళమంటే వెళ్ళిద్ది, మనం ఏదైనా వర్క్ ఇస్తే వర్క్ చేయగలదు. ఇట్ విల్ బి ఈవెన్ లైక్ ఇంట్లో హౌస్ మేట్స్, హౌస్ వర్క్స్ అన్నీ చేయగలిగే స్టేజ్కి వెళ్ళిద్ది. ఆర్మ్స్ కూడా మేము బిగించాం. సో ఫ్యూచర్లో ఇక్కడ కూడా ఇంకో జాయింట్ పెట్టి మేము ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చేలాగా, మొత్తం ఏదైనా వస్తువు పికప్ చేసేలాగా అలా మేము ఇంకా చేయాలని. మాట్లాడేలా, సమాధానాలు ఇచ్చేలా కూడా ఈ రోబోను తీర్చిదిద్దారు విద్యార్థులు. ఏఐ అనుసంధానమైనందున ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించి సమాధానాలు ఇస్తోంది. యూనివర్సిటీకి సంబంధించిన లోకల్ డేటాతో పాటు గ్లోబల్ సమాచారం కూడా అందిస్తోంది. ఇందులో మేము జనరేటివ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వాడాము. అందులో క్వెన్ అనే మోడల్. ఈ మోడల్ ఎందుకు అంటే ఇప్పుడు బయట ఏమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయడానికి కానీ, మూమెంట్స్ చేయడానికి కానీ యూజ్ అయ్యిద్ది. దీనిలో మేము ఒక న్యూరల్ నెట్వర్క్ క్లాసిఫైయర్ కూడా రాసాము. ఆ క్లాసిఫైయర్ ఏం చేసిద్ది అంటే ఇప్పుడు మామూలు క్వశ్చన్స్లో మనం ఏమన్నా మూమెంట్ చెప్పామంటే, అంటే మూవ్ రైట్, మూవ్ ఫార్వర్డ్ అలాంటి చెప్పామంటే అది డిటెక్ట్ చేసి అది సపరేట్గా ఇస్తుంది ఈ క్లాసిఫైయర్. ప్రస్తుతానికైతే ఒక లెవెల్ దాకా తీసుకొచ్చాం. దాని తర్వాత మేము ఇంకా ఆటోమేషన్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కాలేజ్కి వచ్చారు, కాలేజ్లో మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారు, దానికి ఒక లోకల్ బాట్ లాగా అది కాలేజ్ గురించి అన్నీ చెప్పిద్ది, బయటికి చెప్పిద్ది, ఒక అసిస్టెంట్ లాగా ఏమన్నా తెమ్మన్నా తెచ్చిద్ది. పిక్ అండ్ ప్లేస్ కూడా మేము ట్రైన్ చేస్తున్నాం దాని మీద. కళాశాల ప్రదర్శనలకు వచ్చే సందర్శకులకు అవసరమైన సమాచారం అందించేలా కూడా ఈ రోబోను అభివృద్ధి చేశారు. ఆటోమేషన్ సాంకేతికతతో అప్పగించిన పనిని ఇది స్వయంగా చేస్తుంది. న్యూరల్ నెట్వర్క్ ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో మనిషి చేసే మరెన్నో పనుల్ని ఈ రోబో చేసేలా తీర్చిదిద్దుతున్నారు. ఇది రోబోట్ జెన్ఏ రోబోట్ నార్మల్గా ఏ వాడి చేస్తారు. హార్డ్వేర్ వచ్చేసి జాన్సన్ మోటార్స్ వాడాము, ఎందుకంటే టార్క్ ఎక్కువ కావాలి కాబట్టి జాన్సన్ మోటార్స్ వాడాము. అదే నార్మల్ మోటార్స్ వాడాము అంటే లోడ్ ఎక్కువ పడేసరికి మూమెంట్ ఉండకుండా అక్కడనే ఆగిపోతాయి, మోటార్స్ కాలిపోతాయి. కాబట్టి ఇంకా ప్రస్తుతానికి మేము జీబీ ఉన్న ల్యాప్టాప్ పెట్టాము. ఫ్యూచర్లో ల్యాప్టాప్ తీసేసి లైట్ వెయిట్ మోడల్ కోసము జెట్సన్ పెడుతున్నాము. దాంట్లో మనము హై ఎండ్ ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు. దాంట్లో ర్యామ్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మోటార్స్ కూడా సీరియల్ పెట్టాము. మేము సీరియల్ పెట్టేసి మోటార్స్ రన్ చేసాము. ఫ్యూచర్లో మొత్తం అంతా రన్నింగ్ మొత్తం అంతా జెట్సన్ నుంచే ఇద్దామని ప్లాన్ చేస్తాం. ఇటీవల వారణాసిలో జరిగిన ఐఐటి హ్యాకథాన్లో ఈ రోబోకు 2వ బహుమతి దక్కింది. ఐఓటీ విభాగాధిపతి డాక్టర్ పి సత్యనారాయణ మార్గనిర్దేశంలో ఏడాదికి పైగా శ్రమించి ₹1,00,000 ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు.
త్వరలో ల్యాప్టాప్ స్థానంలో జెడ్సన్ అమర్చి ఇంకా మెరుగుపరచాలనే యోచనలో ఉన్నారు. మేము ఈ రోబో తయారు చేయడానికి మాకు 1 ఇయర్ టైం పట్టింది. ఇంకా మేము దీని మీద చేస్తూనే ఉంటాము. ప్రస్తుతానికి ఇప్పటిదాకా అయితే మేము చేసిందంతా ఏమీ వేస్ట్ అవ్వలేదు. మేము ఇంకా చాలా ఇంప్లిమెంట్ చేస్తాం దీంట్లో. ఇంకా ఫ్యూచర్లో మొత్తం రోబోటిక్సే ఉంటుంది కాబట్టి మేము ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ఈ ప్రాజెక్ట్ని. ఇంకా మేము ఓఎస్, ఏఐ, ఐఓటీ ఈ అన్నిటినీ కలిపేసి టెక్నాలజీని బాగా డెవలప్ చేయాలని చూస్తున్నాం. ఈ రోబో ఏంటంటే మనకి ఎక్కడైనా ఏఐ మోడల్స్ చేయాలంటే చాలా జీపీయూ కావాలి మనకి. కాబట్టి మన దగ్గర ఉన్న డేటా మీద మనం మోడల్స్ ట్రైన్ చేయాలంటే అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేము ర్యాగ్ అనే ఆర్కిటెక్చర్ వాడాము, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఈ ర్యాగ్ అనే ఆర్కిటెక్చర్ వాడడం వల్ల మేము మా దగ్గర ఉన్న డేటా మీద రోబోని మాట్లాడించగలము. విద్యార్థులు రియల్ టైం ప్రాజెక్ట్స్ తయారీలో భాగంగా ఈ రోబోను రూపొందించినట్లు యూనివర్సిటీ అధ్యాపకులు తెలిపారు. క్లాస్ రూమ్లో నేర్చుకున్న సిద్ధాంతాలతో పాటుగా ఇలాంటి ప్రాజెక్టులు చేయటం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. ఎస్పెషల్లీ ఈ రోబో చూస్తే ఫస్ట్ వీ స్టార్టెడ్ మూవింగ్ ఫార్వర్డ్ లెఫ్ట్ చేసాము. తర్వాత వీ థాట్ లైక్ ఇంటెలిజెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు. సో జనరేటివ్ ఏ కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ దే హ్యావ్ వర్క్డ్ ఫర్ 6 months అండ్ జనరేటివ్ ఏ దే బిల్డ్ దేర్ ఓన్ మోడల్. అవైలబుల్ మోడల్స్ తీసుకుని దాన్ని ట్రైన్ చేశారు. సో నెక్స్ట్ ఇంటర్నెట్ డిలే వస్తుంటే దెన్ వీ గో ఫర్ లోకల్గా ట్రైన్ చేయడం. అట్లా సపోజ్ ఇంటర్నెట్లో వీజ్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ అంటే చెప్పగలుగుతుంది. బట్ లైక్ ఇప్పుడు కేఎల్యూలో ఉన్న లోకల్ డేటా వీజ్ సత్యనారాయణ అంటే ది మే నాట్ నో. సో ఐఓటీ గురించి తెలియాలి, లేకపోతే వాట్ ఆర్ ద స్పెషలైజేషన్స్ అవైలబుల్ ఇన్ యూనివర్సిటీ. సో దే వాంట్ టు నో అబౌట్ యూనివర్సిటీ. సపోజ్ మాకు ఒక 1000 pages ఇన్ఫర్మేషన్ ఉంది యూనివర్సిటీ గురించి. వీ ఫీడెడ్ ఎవ్రీథింగ్. ఒక మనిషి గుర్తుపెట్టుకుని చెప్పాలంటే దే కెన్ ఫర్గెట్. బట్ ఇక్కడ ఎవరైనా వస్తే దే కెన్ లెర్న్, దే కెన్ అండర్స్టాండ్ about a university everything by interacting with this robot. That is creating an intelligent. విద్యార్థుల సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచిన ఈ రోబో ఇప్పుడు అందరి చూపును దోచుకుంటోంది.